ఫలితాల్లో కూడా ఈవీఎంలు పని చేయలేదని జగన్ గారు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ప్రతి గవర్నమెంట్ గెలిచిన గవర్నమెంట్ని ఈవీఎంల మీదే వెళ్తుంది. ఎలాన్ మాస్క్ కూడా చెప్పాడు ఈవీఎంలని స్కామ్ చేయొచ్చని. కానీ అది ఎవరికీ తెలియదు. ఇదివరకు మన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా గోలబెట్టారు. కానీ అది పూర్తిగా ఒక కమిటీ వేసి దాన్ని చూస్తే తప్ప ప్రజలకు తెలియదు. వెనక ఉన్న లొసుగులేంటో ప్రజలకు తెలియదు. కానీ ఒక్కొక్క చోట ఓడిపోతారు అనుకున్న వాళ్ళు గెలుస్తున్నారు, ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వాళ్ళు ఓడిపోతున్నారు. సో దీన్ని బట్టి ప్రజలకి ఒక ఏదో అనుమానం వస్తుంది. కానీ ఇది ప్రజా నిర్ణయమే అనుకోవచ్చు, లేదా ఈవీఎంలు జరుగుతుంటే మనకేం తెలియదు. ఇప్పుడు జగన్ గారు పెట్టిన ట్విట్టర్ మీద లోకేష్ గారు స్పందించారు. అంటే గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు పనిచేయట్లేదా అని ఒక కౌంటర్ లాగా వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీకు గుర్తుండే ఉంటుంది, 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే ఆశ్చర్యం వ్యక్తమైంది. చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తారు, టీడీపీ గెలుస్తారన్న సీట్లలో ఆయన ఓడిపోయాడు 2019లో మీరు ఆలోచిస్తే. అలాగే ఇప్పుడు జగన్ ఖచ్చితంగా గెలుస్తాడన్న దాంట్లో ఈయన ఓడిపోయాడు. ప్రజలే అంత నిర్ణయం ఇస్తున్నారా అని అనుకుంటే మాత్రం ప్రజాస్వామ్యానికి చాలా గెలుపు. ఒకవేళ ఈవీఎంల ద్వారా ప్రభుత్వమే ఇలా చేస్తుంది అనేది అది ప్రజాస్వామ్యం యొక్క ఓటమి అవుతుంది. అంతకన్నా మనం ఏం చెప్పలేం. ఎన్నికల ఫలితాల్లో కూడా ఈవీఎంలు అనేవి పనిచేయలేదు అని జగన్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ చెప్పారు, ఈవీఎంల మీద ఆల్రెడీ ప్రతిపక్షాలన్నీ సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి. సుప్రీంకోర్టు క్లియర్ అండ్ క్లియర్గా చెప్పింది ఈవీఎంల వల్ల నష్టం లేదు, మంచిగా జరుగుతుందని. ఇంకా దాని మీద కామెంట్ ఏముంటుందమ్మా? అంటే ఈవీఎంలు పనిచేయట్లేదని పోస్ట్ చేసిన జగన్ గారి మీద లోకేష్ గారు స్పందించడం జరిగింది. అంటే 151 సీట్లు వచ్చినప్పుడు పనిచేసినవి ఇప్పుడు 11 సీట్లు వచ్చేలేకే పనిచేయట్లేదని అంటున్నారా అని లోకేష్ గారు వ్యాఖ్యానించారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు వాళ్ళకి సీట్లు రాలేదు కాబట్టి ఈవీఎంలు సీట్లు వస్తే ఈవీఎంలు బాగున్నట్టు. అప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం బాగున్నట్ట. ఇప్పుడు వీళ్ళకి 11 వచ్చాయి కాబట్టి ఈవీఎంలు బాగున్నట్ట. ఆ రోజు కూడా అదే మాట మాట్లాడుంటే జగన్ ప్రభుత్వం వాళ్ళు, వైసీపీ వాళ్ళు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల వల్ల ఇట్లా జరిగిందని అనున్నట్టయితే ఇవాళ కూడా అనొచ్చు. కాబట్టి ఆ రోజునేమో మీకు మంచి జరిగితేనేమో ఈవీఎంలు బాగున్నట్టు, మీకు మంచి జరగకపోతే ఈవీఎంలు బాగున్నట్ట. అది తప్పది. ఎన్నికల ఫలితాలు కూడా సెకండ్ పార్టికల్ వల్లే జరిగినాయని జగన్ గారు పేర్కొన్నారు. లేదు అదేం లేదు. పరిపాలన సంబంధించినంతవరకు 5 ఏళ్ళు ప్రజల్ని అతను కలవకపోవడం, ప్రతిపక్షాలు నోళ్ళు నొక్కేయడం, ప్రజల్ని అనేక వెర్షన్స్లో, ఒక వెర్షన్ కాదు అనేక వెర్షన్స్లో ప్రజల్ని ఇబ్బంది పెడతాం, ఇవన్నీ కలగలిపి ఆ విధమైన ఓటమి జరిగింది. ఇప్పుడు ఓట్లేసే మిషన్ కూడా పని చేయలేదు అని జగన్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దాని మీద లోకేష్ గారు స్పందించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది జగన్కి చాలా అనుమానం ఉందండి. చాలామందికి అనుమానం వచ్చింది తేడా ఉందని మనది. అంటే ఇప్పుడు జగన్ గారు అన్నది నిజమంటారా, లోకేష్ గారు పేర్కొన్నది నిజమంటారా? అది మరి అటు చెప్పగానే జగన్ చాలామందికి అనుమానం అదే తేడా జరిగింది అంటున్నారు. అది ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో కూడా ఈవీఎంలు అనేవి పనిచేయలేదు, అందువల్ల ఈ ఫలితాలు అనేవి ఇలా వచ్చినాయి అని జగన్ గారు పేర్కొంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఒక బయట ఇచ్చాడు, ఆయన చూసారా మీరు? ఏమని ఇచ్చాడు? ఈవీఎంలు నేను ఓటేయడానికి వెళ్ళాను, ఫ్యాన్ గుర్తుకు ఓటేసాను, పక్కన వీవీప్యాడ్లో నేను వేసిన అభ్యర్థి పేరు నాకు కనపడింది, అందుకని నేను బయటకు వచ్చాను, లేకపోతే వేరే గుర్తు ఏదన్నా కనపడితే నేను కంప్లైంట్ ఇచ్చేవాడిని కదా. అలాగే ఈ 180% మంది ఓట్లు వేశారు, 80% మందికి కూడా ఎవరు ఓటేశారో వాళ్ళ గుర్తే వాళ్ళకి పక్కన కనపడింది, కాబట్టి ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు. ఇవాళ కూడా అంతే, ఇవాళ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా? అంటే ఇప్పుడు అలా పోస్ట్ చేసిన దాని మీద లోకేష్ గారు స్పందించారు. అంటే 151 సీట్లు వచ్చినప్పుడు అంటే ఈవీఎంలు పనిచేసాయి, ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. అవునమ్మా, 151 సీట్లు ఆయనకు వచ్చినప్పుడేమో అలా మాట్లాడారు, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళకి 164 సీట్లు వచ్చేసరికి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అది అలాగా సుప్రీంకోర్టే ఇచ్చింది కదా ఈవీఎంలు అనేది 100% కరెక్టే. భారతదేశంలో ఈవీఎంల వల్ల ఇబ్బంది ఏమి లేదని ఇచ్చింది. ఈవీఎంల వల్ల ఇబ్బంది లేదంటే ఇవాళ ఈ టెక్నాలజీలో కూడా నీకు బ్యాలెట్ పేపర్కి ఎక్కడ వెళ్తారు, వెళ్ళరు కదా.
ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా బ్యాలెట్ పేపర్కి వెళ్ళరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా బ్యాలెట్ పేపర్కి వెళ్ళరు. ఇప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి అనేది గెలవటం 100% పాళ్ళు అది నిజమే. జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఓడిపోలే, వాళ్ళు జనం చేత అసహ్యించబడ్డారు, ఓడిపోవటం కాదు వాళ్ళు. అది ఇప్పుడు ఈవీఎంలు అనేవి పనిచేయలేదని జగన్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అవును చేశాడు. దానిపై లోకేష్ గారు స్పందించారు. ఏమని? అంటే గతంలో 150 సీట్లు వచ్చినప్పుడు అవును లేదు ఇప్పుడు. అవును ఇప్పుడు పని చేయకుండా ఉన్నాయా అని అన్నారు. అవునవును కౌంటర్ అవును అంతే కదా. ఇప్పుడు పోయినసారి 151 వస్తాయని కలగన్నారు ఎవరికైనా వైఎస్ఆర్సీపీకి, వచ్చినాయి యాక్సెప్ట్ చేశారు జనం. ఇప్పుడు 161 వచ్చినాయి, యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు జగన్ గారు పేర్కొన్నది నిజమంటారా, లోకేష్ గారు మాట్లాడింది నిజమంటారా? లోకేష్ మాట్లాడిందే నిజం కదా. 157 వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారా లేదా? అది నిజాయితీ గెలిచాను ఒప్పుకున్నారా లేదా? 5 ఏళ్ళు పాలన చేశారా లేదా? 161 వచ్చినాయి, వ్యతిరేకత వచ్చినాయి. దాని గురించి ఎన్నికల కమిషన్ వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? దేశం అంతా ఈవీఎంలే కదా పోటీ చేసింది. గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచింది కూడా ఈవీఎంలు ఎదురైనా కదా. అవన్నీ రాంగ్ మాటలు. జగన్ ఓడిపోయిన వాళ్ళు 100 చెప్తారు, అవన్నీ జరిగేవి కాదుగా. యాక్సెప్ట్ అందరూ అంతే నిజం. దాంట్లో ఏముంది? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది మళ్ళీ మొదలు పెడతారు. అంటే ఆ రాజీనామా చేసిన వాళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కొనసాగిస్తామంటున్నారు. అవును, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మంచి విషయమేగా. 10,000 చేస్తా అంటున్నాడు. రాజీనామా చేసిన వాళ్ళు వైసీపీకి పనిచేశారు, మేము స్వచ్ఛందంగా పనిచేయడానికి వాళ్ళు రాజీనామా చేశారు. ఉన్న వాళ్ళకి 10,000 జీతం ఇచ్చి చేపిస్తాడు. మంచి విషయమే కదా. 5,000 ఎలాగో సరిపోవు. వాళ్ళకి కొంచెం పని పెంచి 10,000 ఇస్తే వాళ్ళకి నెల కొంచెం ఇది ఉంటుంది కదా. మంచి విషయం. వాలంటరీ వ్యవస్థ ఉండటం మంచిదే. అంటే ఇప్పుడు ఋషికొండ మీద కూడా రాజభవనాలు అనేవి 500 కోట్ల స్కామ్ జరిగిందని కూడా పేర్కొన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? 500 స్కామ్ అని కాదు, ఆ బిల్డింగ్స్కి అంతంత కాస్ట్లీగా కట్టాల్సిన అవసరం లేదు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అనేది కొంతమంది ఒపీనియన్. అంటే ప్రజల స్వామిని కూడా దుర్వినియోగం దుర్వినియోగం వాళ్ళు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చున్నారు? నిజంగానే అక్కడ ప్రజల స్వామానికి దుర్వినియోగం అయిందంటారా? కొంతవరకు అయినట్టే. అంత విలాసం అక్కర్లేదు. ఇంత పేదలు ఉన్నటువంటి ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో అంత విలాసం అనేది అవసరం లేదని ప్రజల యొక్క అభిప్రాయం. 100 రోజుల్లో గంజాయి అనేది నిర్మూలిస్తానంటారు. ఖచ్చితంగా అది నిర్మూలించడం జరుగుతుందంటారు. అది గనక మనస్ఫూర్తిగా ఆనెస్ట్గా ప్రయత్నిస్తే మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఓట్లు వేసే మిషన్ కూడా పని చేయలేదు అని జగన్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దాని మీద లోకేష్ గారు స్పందించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది జగన్కి చాలా అనుమానం ఉందండి. చాలా మందికి అనుమానం వచ్చింది తేడా ఉందని. మనది అంటే ఇప్పుడు జగన్ గారు అన్నది నిజమంటారా, లోకేష్ గారు పేర్కొన్నది నిజమంటారా? అది మరి ఎట్లా చెప్పగానే జగన్ చాలా మందికి అనుమానం అదే తేడా జరిగింది అంటున్నారు. అది